గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జాహ్నవి. హిందువులకి అన్నీ ఉన్నాయి. వేల సంవత్సరాల సంస్కృతి, ఇప్పటికీ మన జీవితాలకు ఉపయోగపడే ప్రాచీన విజ్ఞానం, అద్భుతమైన దేవాలయ వ్యవస్థ, ఇలా మనకి లేనిదంటూ ఏదీ లేదు. కానీ నేటి హిందువులకి కావలసిందల్లా ఒకటే, అదే సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ చైతన్యం. అటువంటి చైతన్యాన్ని కలిగించడానికి అలుపెరగక కృషి చేస్తున్న సనాతన ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మనకున్నటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మ సందేహాల్ని గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందామా? నమస్కారం గురుగారు. హరే కృష్ణమ్మ. అయితే గురువుగారు, హిందూ ధర్మం అనేది మతమా, శాసనమా? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మ. హిందుత్వం సనాతన జీవన విధానం. ఎవరు హిందువులు అని మీరు అడిగారు అనుకోండి, ఎవరైతే ప్రతి ప్రాణిలో, ప్రకృతిలో ప్రతి చోట భగవంతుడిని దర్శనం చేయగలుగుతాడో అతను ప్రతివాడు హిందువే, అతను మన బంధువే. అతను ఏ ప్రాంతం వాడైనా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ వాడైనా. ఇప్పుడు అబ్దుల్ కలాంను మనం ఎలా చూస్తామమ్మా? ముస్లింలా చూస్తామా? మనకి అసలు దృష్టి ఉందా? అస్సలు. ఆయన మనం గౌరవిస్తాం. ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు వాళ్ళు ఇప్పటికీ కొన్ని వందల కోట్ల ప్లేట్ల భోజనాన్ని అన్నదానం చేశారు. సో 300 కోట్ల ప్లేట్లు అవుతున్నాయన్నప్పుడు ఆయన్ని పిలిచారు. పిలిస్తే ఆయన ఓల్డ్ కదా, ఆ బకెట్ కొంచెం హెవీ ఉంది, అయినా సరే ఆయన అలా క్యారీ చేస్తూ వడ్డించారు. మనతో ఆయన కూడా ప్రసాదం భోంచేశారు. సో మనం ఆయన దగ్గర ఎవరిని చూస్తున్నాం? ఒక విద్వాంసుని చూస్తున్నాం, ఆయన విద్యని చూస్తున్నాం. విద్వాంసుడైన వాడు అంతటా పండిత సమదర్శన. భగవద్గీతలో ఐదో అధ్యాయంలో 18వ శ్లోకం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణేగ విహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. పండితుడైన వాడు సమదృష్టితో చూస్తాడు. ఎవరిని? ఓ చదువుకున్నవాడిని, ఓ కుక్క మాంసం తినేవాడిని, ఓ కుక్కని, ఒక ఆవుని, ఒక ఏనుగుని సమదృష్టితో చూస్తాడు. అలా దృష్టి రావాలంటే ఎలా? భగవద్గీత చదివితే మనకు ఆ దృష్టి వస్తుంది. ఎందుకని? సర్వభూత హితేరతః అంటాడు కృష్ణుడు. కృష్ణ భగవాన్ ఏమంటే, అన్ని ప్రాణుల హృదయాల్లో నేను ఉన్నాను. 15వ అధ్యాయంలో 7వ శ్లోకం, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. నేను మమైవాంసో, ఈ జీవులు ఎవరైతే ఉన్నారో, జీవులు అంటారు, నాట్ ఓన్లీ హ్యూమన్స్. మిగిలిన మతాల వాళ్ళు ఓన్లీ మనుషులు మాత్రమే సంబోధిస్తారు, మిగిలిన జంతువులు అంటే తినేస్తుంటారు. కానీ మనకి కృష్ణ భగవాన్ ఏం చెప్తున్నారు? మమైవాంసో, మీరందరూ నా అంశలు అంటున్నాడు. మమైవాంసో జీవభూత, జీవులందరూ. అప్పుడు మీకు శత్రువులు ఎవరు? ఇంకా అందరూ ఆయన అంశాలు కదా. ఇది ఇలా శ్లోకాలు చెప్తే పట్టుకోలేరేమో అని అన్నమయ్య ఎంత బాగా చెప్పాడు చూడండి. అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష కులముయు నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధి, ఉనికియు నీవే విట్టలుడా నా, ఉనికియు నీవే విట్టలుడా నా, వెనక ముందు నీవే విష్ణుదేవుడా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. అసలు అద్భుతమైన గానం. అన్నమయ్య ఎంత గొప్పవాడో, అన్నమయ్య ఎంత తెలివైనడు, అసలు ఎంత కత్తి కదా ఆయన, కత్తి లాంటి మాటలు మాడతాడు. నేను అంటే ఊరికే మీతో షేర్ చేసుకుందా అని చెప్తున్నాను. కొన్ని నెలలు పట్టింది నాకు అన్నమయ్య ఏం పాడాడు దశావతారాల గురించి అని. దీని అర్థం మళ్ళీ చెప్తానే. తెప్పగా మర్యాకు మీద తేలాడు వాడు, తెప్పగా మర్యాకు మీద తేలాడు వాడు,
ఎప్పుడు లోకములల్ల ఏలేటి వాడు తెప్పగా మర్రాకు మీద తేలాడు వాడు. ఇది పల్లవమ్మ. ఆ చరణంలో ఒక్కొక్క అవతారాన్ని చెబుతాడు, ఎక్కడ పేరు మెన్షన్ చేయడు. కొంచెం ఈ పురాణ పరిజ్ఞానం ఉంటే ఓహో ఇది అవతారం ఇది అవతారం అని అర్థమైపోతుంది. సరే, మిగిలిన అర్థమేని కోడి కూత నోటి వాని కుర్ర తమ్ముడైన వాడు. ఏమిటిది? తమ్ముడు, కోడికోత. తమ్ముడు అంటే కృష్ణుడు, మనకి తెలుసు. అవతారాల్లో తమ్ముడు పాత్ర పోషించిన వాడు కృష్ణుడు. బలరాముడు కోడిలా కూశాడా? ఏంటిది? ఏం సింక్ కావాలి. సరే, అలా పాడుతూ వింటూ ఉన్నాం. ఎప్పుడో మరి భగవంతుడే చెప్పాలిగా. ఫ్లాష్ ఏంటి ఇంతకేనో? కోడికోత ఎవరు కూశారు అంటే ఇంద్రుడు కూశాడు. స్వామి నదికి పోలేదే. ఏంటి సింక్ దానికి దీనికి లింక్ అంటే ప్రాస చాలా. ఇతను ఇంద్రుడు కోడి వేషం ధరించాడు, కోడిలా కూశాడు. ఇంద్రుడు అని పేరు. విష్ణువుని వాళ్ళమ్మ ప్రార్థిస్తే ఆయన ఆవిడ కడుపును పుట్టాడు. మరి ఇంద్రుడు తమ్ముడిని ఏమని పిలవాలమ్మా? ఉపేంద్రుడు. ఎంత ఇంటర్లింక్ చూడండి అసలు. కోడి కోత నోటి వాని కుర్ర తమ్ముడైన వాడు అంటే ఉపేంద్రుడు. అలా చెప్తే కూడా మనకు అర్థం కాదు. వామనుడు. అసలు ఇంత అర్థం చేసుకోవాలి. చూడండి, వామనుడు అనే పదం వాడలే, ఉపేంద్రుడు అనే పదం వాడలే. దశావతారాలు అన్నీ అంత బాగా చెప్పేస్తాడు అన్నమే. సరే, ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే ఇందాక పాడుకున్న కీర్తన అంతయు నీవే హరి పుండరీకాక్ష. పుండరీకాక్ష అంటే అర్థం ఏంటమ్మా? కమలాల్లాంటి కళ్ళు కలిగిన వాడు. అంతా నువ్వే ఉన్నావు. దీన్ని అన్నమయ్య ఇంకోలా చెప్తాడు. సీసీ కెమెరా అని మనం పదం వాడతాం. అన్నమయ్య ఎంత బాగా చెప్తాడు తెలుసా? చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. స్వామి, నువ్వు చూడండి ఏమన్నా ఉందా? నీకు ఇతరమైనది ఏదైనా ఉందా అంటే నీకు అపార్ట్ ఫ్రమ్ ఏదైనా ఉందా? ఏం లేదు, నువ్వు అంతా చూస్తావు, ఎందుకంటే నువ్వు హృదయంలో ఉండేటువంటి వాడివి అని దాని అర్థం చెప్తాడు. అంతయు నీవే హరి పుండరీకాక్ష. చెంత నాకు నీవే అంటే అంతటా ఉండేటువంటి ఓ కమలాల్లాంటి కళ్ళు కలిగిన ఓ విష్ణువు, నువ్వు నాకు వెంటనే నా పక్కన ఉంటావు అన్నారు. నిన్న శ్రీరామనవమి రామదాస్ గారు ఏం పాడారు మనందరికీ తెలుసు ఆ పాట. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనుండగా. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అలా చెంత నాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. చెంత నాకు నీవే శ్రీ రఘురామ. కులముయు నీవే గోవిందుడాన, కలిమియు నీవే కరుణానిధి, ఉనికియు నీవే విఠలుడా నా, ఉనికియు నీవే విఠలుడా నా, వెనక ముందు నీవే విష్ణుదేవుడా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. అసలు మీ గాత్రము ఆ అన్నమయ్యే ఇక్కడికి వచ్చి పాడుతున్నట్టుంది స్వామి. నిజంగా ఏదో పోతన గారు చెప్తారే, ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడికి వచ్చి పరవశించిపోతున్నట్టే అనిపిస్తోంది నిజంగా. పోతన గారు చెప్తారు కదా, అలాగా మనం ఏదైనా పాడినా మనం ఏదన్నా చెప్పినా ఏది మనది కాదు. పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట వేరొండుగాద పలుకగనేలా. నే పలికేది రామనామం, నే రాసేది భాగవతం, పలికించేటువంటి వాడు రామభద్రుడు. దాన్ని చెబితే భవహరమగునట అంటే మోక్షం వస్తుందంట. ఇంతకంటే
పలకడానికి ఏమీ లేదు, వేరొండు గాథ పలు, ఇంకోటి ఎందుకు చెప్పాలి అన్నారు. అందుకని మనం ఏం చేసినా మనం ఎలా ఆలోచించాలంటే ఏదన్నా సక్సెస్ వస్తే స్వామి నీది అనాలి. ఇప్పుడు మనం పాడిన పాట అర్థం అదే, అంతయు నీవే హరి పుండరీకాక్ష అంటే అప్పచెప్పడం. మనకున్న రోగం ఏంటంటే నాది నాది అన్నీ అదే హిందీలో చెప్తారు. సింహాచల శాస్త్రి గారని హరికథకుడు, కాలానికి తగ్గవారు. వారు అంటారు, తేరాబి మేరా మేరాబి మేరా. అదే అతముడి లక్షణం. నీది నాకే నాది నాకే. మధ్యముడు తేరాబి తేరా మేరాబి మేరా, నీది నీకే మాది మాకే, అది మధ్యముడు. అతముడు తేరాబి మేరా మేరాబి మేరా. మరి ప్రపంచం అదేగా ఇప్పుడు, నీది నాకే నాది నాకే, కలియుగం. కలియుగం. కాబట్టి ఓ మంచి కథ చెప్తాను మీకు ఊరికే. ఇద్దరు స్నేహితులు మార్నింగ్ వాక్కి వెళ్ళారు. వెళ్తే ఒక సాధువు పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు, రొప్పుతూ, అమ్మో అక్కడ మనుషుని చంపేసేది ఉంది, మనుషుని చంపేసేది ఉంది అని అరుస్తున్నాడు. మనుషుని చంపేసి ఉందా, ఏం స్వామీజీ అన్నారు. ఆయన అలా అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమిటో ఏదో పులో కొనచిలువో ఏదో ఊహించుకుని వెళ్ళారు. వెళ్తే అక్కడ బంగారు బిస్కెట్లు ఉన్నాయి. ఏంటి అసలు వీడు పిక్చర్లో ఉన్నాడు, వీడు టైట్లో ఒకటి సినిమా ఒకటాయి అని, ఒరే వాళ్ళ అక్కను తొక్కొచ్చామని ఒకడు కాదు, వాళ్ళ అక్కను తొక్కొచ్చామని ఒకడు అనుకుని, ఒరే నువ్వు వెళ్ళి మంచి సూట్ కేసులో సంచులో తీసుకురా, వచ్చేప్పుడు అట్లే టిఫిన్ తీసుకురా, నేను ఇక్కడ కాపలా కాస్తా అన్నాడు. బాగానే ఉందిగా, ఐడియా బాగుందిగా. చూడండి సినిమా ఎలా ఎండ్ అవుద్దో. వెళ్ళారు, వాడు టిఫిన్ తీసుకొచ్చాడు. వీడు కనబడలే. వీడు కనబడితే వాడి పేరు ఏదో ఉంది, వాడి పేరుతో పిలుస్తున్నాడు. ఎంతలో టాప్ అని సౌండ్ వచ్చింది. ఏంటి సౌండ్? ఎవడైతే చెట్టు చాటున ఉన్నాడో వాడు ఈ టిఫిను సూట్ కేసు తెచ్చి నెత్తి మీద బండేశాడు. వాడు చచ్చిపోయాడు. తర్వాత దరిద్రం వదిలింది అని చేయగడుక్కుని టిఫిన్ తెచ్చారుగా, తినేసి చక్కగా మొత్తం పట్టుకుపోదాం అని టిఫిన్ తినేశాడు. తర్వాత ఆడు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు రింగులు తిరగాలిగా. ఫ్లాష్ బ్యాక్ చెప్పరా మీరు? ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, వీడిక్కడ ఒకడు ఉన్నాడు కదా, వాడు అనుకుంటున్నాడు, తెచ్చి అనవసరంగా ఈ దత్తుగాడితో వచ్చాను, లేకపోతే ఈ సొత్తు అంతా మంద అయిపోయేది, వీటితో రాకుండా ఉంటే అయితే ఏమైందిలే, వీడిని వేసేద్దాం అని వాడు అక్కడ ఓ రాయి పట్టుకుని నుంచున్నాడు. ఆడు వెళ్ళాడుగా, ఆడు శివశంకర్ గారు. వాడు ఏం చేశాడు, అనవసరంగా వీడితో వాకింగ్కి వచ్చాం, మొత్తం మనమే టేకింగ్ చేద్దామంటే వీడికి మళ్ళీ బ్రేకింగ్ అయిపోతుంది, మన వాట అయినా పర్వాలేదు అని వాడు టిఫిన్లో విషం కలిపేశాడు. మరి ఏమనుకున్నారు? ఇందాక స్వామీజీ టైటిల్ ఏం చెప్పారు? సినిమా టైటిల్ పరిగెత్తుకుంటే వెళ్తే ఏం చెప్పారు? అమ్మో ఇక్కడ మనుషులు చంపేసేది ఉంది, మనుషులు చంపేసేది ఉంది అన్నాడా? నిజమైందిగా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, కొంచెం భాగవతంలోకి వెళ్ళాలి. భాగవతంలో ఈ కలిపురుషుడు వస్తాడు. కలిపురుషుడు ధర్మదేవత, ఎద్దుని కొడుతూ ఉంటాడు. ఈయన విలంబులు తీస్తాడు. పరీక్షిత్ మహారాజు, ఎవడా నువ్వు నా రాజ్యంలో ఎద్దుల్ని ఆవుల్ని హింసిస్తున్నావు అంటే, రాజా నేను కలిపురుషుడిని, ఇది నా హయాము, నా డ్యూటీని ఏం చేయాలి కదా. రాస్కల్, నువ్వు నా రాజ్యంలో వీటిని నువ్వు హింసిస్తావా నువ్వు అని ఆయన బాణం తీస్తాడు. స్వామి మీరు నా డ్యూటీ చేయనివ్వకపోతే ఎలాగా? పోనీ నాకు ఏదన్నా 4 ప్లేసులు నేను వెళ్ళిపోతాను, పోనీ ఇక్కడ ఉండాలి అంటాడు. అంటే ఎక్కడెక్కడ ఉంటావు అంటే, ఆయన 4 ప్లేసులు చెప్పు, నువ్వే చెప్పు అంటే చెప్తాడు. మాంసం, మద్యం, వ్యభిచారం, జోదం, ఈ 4 ఉండే చోట నువ్వు ఉండు పో అంటాడు. స్వామి ఇంకో ప్లేస్ చెప్పండి సార్. అదే కొసలు అడుగుతాం కమ్మా, కూరగాయలు అవి కొన్నప్పుడు కొసలు అడగను అలాగా. ఆయన పరీక్షిత్ మహారాజు, సర్లే ఎక్కడ బంగారం ఎక్కువ ఉంటే అక్కడ ఉండు అన్నాడు. ఎక్కువ ఉన్న దగ్గర అన్నాడు. ఆయన నెత్తి మీదకి ఎక్కాడు. చూడండి రిజల్ట్ చూడండి. ఆయన పాపం ఆ తర్వాత అడవికి వెళ్ళాడు వేటాడడానికి. నెత్తి మీద వాడు ఉన్నాడుగా కలిపురుషుడు, దాహం వేసింది. అక్కడ శమీకముని ఆశ్రమం ఉంది. ఆయన పాపం సమాధిలో ఉన్నాడు. ప్రపంచం ఏం పట్టదు ఆయనకి. స్వామి దాహం వేస్తుంది అని గట్టిగా అడిగాడు. ఆయన అసలు స్పృహలోకి రాలే. రాజుని నేను వచ్చి మంచినీళ్ళు అడిగితే నాకు ఇవ్వ అని చెప్పి ఆ బాణం ఆ చివర దాంతో చచ్చిపడిన పాము తీసి ఆయన మెల్ల వేసాడు.
అంటే కోపం కదా. అంతే. రాజు అంటే రజోగుణం, కానీ పరీక్ష చాలా గొప్పోడు. మరి మనకు కానీ భాగవతం అది కూడా కలిమాయ. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఎందుకు వెళ్ళి ఉమ్. కిరీటం మీద ఉన్నాడు కదమ్మా. అంతే కదా. లేకపోతే అంత గొప్పోడు అలాంటి పనులు ఎందుకు చేస్తాడు. అదే. కడుపులో ఉన్నప్పుడు కృష్ణుని దర్శనం చేసుకున్న మహానుభావుడు ఆయన, ఆయన మామూలుడా. ఉమ్. కడుపులో దర్శనం చేశాడు. ఇంకా ప్రహ్లాదుడు అంటే బయటకు వచ్చాక 6 ఏళ్ళు వచ్చాక స్వామి దర్శనం చేశాడు. కానీ పరీక్షిత్ అలా కాదే, కడుపులోనే భగవంతుడిని దర్శనం చేశాడు. సరే మెల్లో పావేశాడు, ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ పిల్లవాడు అంటే ఈ సమీక ముని కుమారుడు శృంగి, ఆ పిల్లవాడు అడవిలో సమిధిలో ఏడడానికి వెళ్ళి వస్తాడు. ఆ మెల్లో నాన్నగారి మెల్ల అది ఉంది, చూస్తాడు. చూసి అక్కడ ఉన్న స్నేహితులను అడిగితే ఏమైందంటే, ఇలా రాజుగారు వచ్చారు, మెల్లో అది వేసేశారు, ఇలా కోపం వచ్చిందంటే వెంటనే ఈ పిల్లోడు వాటర్ తీసి వారం రోజుల్లో తక్షకుడి కాటికి పరీక్షిత్ మహారాజ్ బలి అగ్గాక అని చెప్పించేసి. సరే మొత్తానికి వాళ్ళ నాన్నగారు ఆ సమాధి నుంచి బయటకు వచ్చారు. ఏంట్రా గొడవ ఏంటి అంటే, నాన్నగారు ఇలా మీరు వాటర్ అడగలేదు, మిమ్మల్ని వాటర్ అడిగితే ఆయన ఇవ్వలేదు, అందుకని నా వాటర్తో చెప్పించా అన్నాడు. సరే మ్యాటర్ తెలియకుండా వాటర్ అలా ఇష్టం వచ్చారు అంటే నేను ఎలా సరదాగా చెప్పాను. కానీ అక్కడ వాళ్ళ నాన్నగారు కొంచెం సీరియస్గా, రాజుగారు రా మనల్ని పోషిస్తున్నారా, ఓ మాట అనకూడదా, ఆ శాపం వెనక్కి తీ అన్నారు. నా వల్ల కాదు నాన్నగారు అన్నారు. కనీసం వాట్సాప్ అన్నా బెటరా బాబు, ఆయన వేకప్ అవుతారు అంటే 2 పిల్లల్ని పిలిచి వెళ్ళి చెప్పండి. మరి ఆయనకి తెలియదు శాపం వచ్చినట్టు, ఏదో ఏర్పాట్లు చేసుకోవాలిగా. వెళ్ళి వాళ్ళు ఇద్దరు వెళ్ళి చెప్తారు, ఏమండి ఇలా మా వాడు చెప్పించేసాడండి మీకు చెప్పన్నా అంటే. మామూలుగా అయితే కోపం వచ్చేది రాజు, కానీ ఆయన మరి ఆ కిరీటం కింద పెట్టేశారుగా. అవునా, సంతోషం అండి అని వాళ్ళకి ఏదో సత్కారం చేసి పంపేసి పిల్లోడిని, వాళ్ళ అబ్బాయి ఎవరు పరీక్షిత్ మహారాజు కొడుకు ఎవరు, జన్మేజయుడు, ఈ జన్మేజయుడి తల మీద కిరీటం పెట్టేసి ఆయన వెంటనే ఖాళీ చేసేసి గంగా తీరానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అందరికి కబురు పెట్టేశారు. ఋషులు అందరూ వచ్చేసారు. మీరు చదవాలి భాగవతం, చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఆ గంగా తీరం అంతా ఋషులతో నిండిపోయింది. అక్కడున్న ఋషుల్ని అడిగారు, ఏమండి ఒక వ్యక్తి మరణించే లోపల ఏం చెయ్యాలి అని అడిగారు. అడిగితే అప్పుడే అంటే భాగవతం ప్రథమ స్కందంలో చివరి వస్తుందన్నమాట. పరీక్షిత్తు ఆ ప్రశ్న అడగడం, ఋషులు అందరూ అక్కడ ఉండడం, నారద మహర్షి ఉండడం. అప్పుడు ఈ శుకుడు అలా ప్రవేశిస్తూ ఉంటాడు. ఆహా ఏం అదృష్టం అయ్యా పరీక్షిత్తు, అదిగో శుకుడు వస్తున్నాడు. శుకుడు ఎక్కడ ఆవు పాలు పితికే అంత సమయం కూడా ఉండడు, ఆయన అడుగుదాం అంటారు. ఆయన వస్తారు, కూర్చుంటారు. ఆయన 1 వీక్ కూర్చుంటాడు, ఈయన 1 వీక్ వింటాడు. మరి 1 వీక్ ఎక్కడ ఏముంది, వారం రోజులు ఆయన చెప్తూ ఉంటాడు, ఈయన వింటూనే ఉంటాడు. తెక్తోదమపి అంటారు. మంచినీళ్ళు కూడా తాగలేదంట ఇద్దరు, చెప్పడం విన్నాం. అలా ఎన్నో మనకి కావలసినటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా పరీక్షిత్తు అడగడం, శుకుడు చెప్పడం. అలా భాగవతం పిబత భాగవతం రసమాలయం అన్నారు. ముహురహో భూవిభావుక అంటే రసహృదయం ఉన్నవాడు మాత్రమే భాగవతాన్ని ఆస్వాదించగలడు. అంటే ఉదాహరణకి పంచదార కాజా మీకు గుర్తుందా, చిన్నప్పుడు సారీల్లో పెట్టేవారు రంగురంగులు పంచదార కాజా, పంచదార చిలక అంటారు. ఈ పంచదారని చిలక రూపంలో వేసేవారు. ఆ పంచదార చిలక అక్కడ పెడితే వాడికి ఇచ్చామనుకోండి, దాన్ని తలకాయలా కొరికేస్తాడు. అంటే ఇప్పుడు అంటే భాగవతం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఎవరో అడిగితే దానికి సమాధానం చెప్పారు. ఈ పంచదార చిలక ఎక్కడ కొరికితే తీగా ఉంటుంది, ఎక్కడ కొరికితే తీగనే ఉంటుంది అని చెప్పారు. భాగవతం ఎక్కడ విన్నా అది అన్నమాట, అదే ఆన్సర్. కానీ మేము చదివితే మా లాంటి వాళ్ళకి అర్థం కాదు, మీలాంటి గురువుల ద్వారా తెలుసుకుంటే మరింత అద్భుతంగా వింటే చాలా ముందు వినాలి. అసలు భాగవతం చెప్తుంది హరిచిత్తం సమాశ్రయం అంటే వింటే లోపల హరి అలా కూర్చుండిపోతాడు. అది మొట్టమొదట పరమశివుడు పార్వతీదేవికి రహస్యంగా చెప్పినటువంటిది. ఆ తర్వాత వ్యాసుడి ద్వారా శుకుడికి, శుకుడి ద్వారా పరీక్షిత్తుకి, పరీక్షిత్ ద్వారా మనందరికీ వచ్చింది. సో చూసారు కదండి, ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని, ఆధ్యాత్మికత మీద మనకు చక్కటి పట్టుని కల్పించేలాగా ఎంతో చక్కగా నవ్విస్తూ మంచి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ అందించారు కదా గురువు గారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో, మరో ప్రత్యేకమైన ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం, మీ జాహ్నవి.